So, Chapter 8, Heredity from Parent to Progeny. When we observe our old and its married forms of life, we are struck by two seemingly opposite observations: the fantastic variety of life and the similarity between them. ఓకేనా? మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, మ్యారీడ్ అంటే డిఫరెంట్ వెరైటీ అని అర్థం, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ని, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లైఫ్ని మనం ఎప్పుడైతే గమనిస్తాం, ఒకసారి అబ్జర్వ్ చేస్తామో, అప్పుడు మనకి రెండు అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి. అవేంటి అంటే, ఒకదానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇది ఆ రెండింటికి మధ్య సిమిలారిటీ కూడా మనకు కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్, సిమిలారిటీ అనేవి రెండు ఆపోజిట్ విషయాలు కదా, కానీ ఈ సృష్టిలో ఉండే ప్రాణుల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి, సిమిలారిటీస్ ఉంటాయి. సో ఈ వరల్డ్ అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాకి అండ్ నెమలి, ఈ రెండు తీసుకుందాం. ఈ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్ లాగా చూస్తారు, బట్ ఆ రెండింటి మధ్య సిమిలారిటీస్ కూడా ఉంటాయి. ఆ రెండు బర్డ్సే, ఆ రెండు గుడ్లు పెడతాయి, గుడ్లు పెట్టి గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తాయి. సో ఎంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుందో అంత సిమిలారిటీ కూడా కనిపిస్తుంది టూ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ మధ్య కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇంత వండర్ఫుల్గా మన వరల్డ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. As we shall see, we need to understand these two characteristics of life in order to understand how life evolves. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనకి రెండు ప్రాణుల మధ్య సిమిలారిటీ, డిఫరెన్స్, ఈ రెండు తెలిస్తేనే ఈ జీవం, లైఫ్ అంటే ఏంటి, ఈ ఎర్త్లో ఉండే ప్రాణులు ఇవన్నీ కలిపి మనం జీవం అంటాం. ఈ జీవం అనేది ఎట్లా ఎవాల్వ్ అవుతుంది, కొత్త జీవం అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో వెన్ వీ సే దట్ సంథింగ్ ఎవాల్వ్స్, we mean not only it changes, but there is also some component of direction in that change. ఎప్పుడైతే మనం ఒకటి ఎవాల్వ్ అవుతుంది అని చెప్తామో, దాంట్లో రెండు మీనింగ్స్ ఉంటుంది. ఒకటి, అది చేంజ్ అవుతుంది. ఓకేనా? చేంజ్ అవటం మాత్రమే కాదు, దాంతోపాటు మనకి ఎవాల్వ్ అవుతుంది అంటే చేంజ్ అవటంతో పాటు డైరెక్షన్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుంది. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ చేంజ్ అంటే కొత్తగా చేంజ్ అనేది వస్తుంది. కొత్తగా అంటే ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ అనేది వస్తుంది. ఓకేనా? దాన్ని ఎవాల్యూషన్ అంటాం. ఓకేనా? చేంజ్ అవుతుంది, మార్పు వస్తుంది. మార్పు కూడా ఇదివరకు దానికంటే కొంచెం బెటర్ థింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే చేంజ్తో పాటు మనకి డైరెక్షన్ ఆఫ్ చేంజ్ కూడా కనిపిస్తుంది ఎవాల్యూషన్ అనే వర్డ్లో. బట్ హౌ డస్ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్? ఎవల్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది? డస్ ఇట్ అకర్ ఇన్ ఏ స్లో అండ్ స్టడీ మేనర్ ఆర్ ఇన్ క్విక్ జంప్స్? స్లోగా స్టడీగా జరుగుతూ ఉంటుందా, లేకపోతే సడన్గా ఒకసారి కొత్త లైఫ్ అనేది క్రియేట్ అయిపోతుందా? ఈజ్ ఇట్ జస్ట్ అబౌట్ చేంజ్ అండ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్? ఎవల్యూషన్ అంటే ఏంటి? జస్ట్ ఒక చేంజ్ అనేది వస్తుంది, ఆ చేంజ్ వల్ల కొత్తది సంథింగ్ డిఫరెంట్ లైఫ్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుందా? సో ఇవన్నీ ఏంటి అంటే, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం లెసన్ అర్థం చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? In the chapter on reproduction, we had studied that reproductive process usually gives rise to individuals that have some new characters in spite of the similarity that they share with their parents. రిప్రొడక్షన్లో మీరు చదివే ఉంటారు, ఇప్పుడు పుట్టే పిల్లలకి ఏంటి అంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి రావాలి, ఇవి అందరం ఒప్పుకుంటాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో, చాలా సిచ్యువేషన్స్లో కూడా మదర్లో లేని క్యారెక్టరిస్టిక్స్, ఫాదర్లో లేని క్యారెక్టరిస్టిక్స్ కూడా కొత్త క్యారెక్టరిస్టిక్స్ అనేవి పిల్లలకి వస్తాయి. ఓకేనా? ఆఫెన్ సచ్ న్యూ క్యారెక్టరిస్టిక్స్ గివ్స్ రైజ్ టు అబ్జర్వబుల్ చేంజెస్ ఇన్ లైఫ్ ఫార్మ్స్. ఇట్లా ఎప్పుడైతే కొత్త క్యారెక్టర్ అనేది వస్తుందో అదే ఎవల్యూషన్ అని చెప్తాము. ఓకేనా? ఆ జీవంలో, ఆ ప్రాణుల్లో ఒక కొత్త చేంజ్ అనేది వస్తూ ఉంటుంది సడన్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. హౌ ఆర్ న్యూ
క్యారెక్టర్స్ ప్రొడ్యూస్డ్. ఇట్లా న్యూ క్యారెక్టర్స్ అనేవి ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి, అవి ఇన్హెరిట్ అవుతున్నాయా అంటే పేరెంట్ నుంచి, మదర్ నుంచి, లేకపోతే వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుంటే ఇన్హెరిటెడ్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? సో ఇన్హెరిట్ అవుతున్నాయా కొత్త క్యారెక్టర్స్? డూ దే హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్? ఈ కొత్త క్యారెక్టరిస్టిక్స్ రావటానికి ఎవల్యూషన్లో ఏదన్నా రోల్ ఉందా? ఈ కొత్త క్యారెక్టరిస్టిక్స్ ఎవల్యూషన్కి కారణమా అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఈ లెసన్లో అర్థం చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి ఈ లెసన్ చదివేటప్పటికి అర్థం అవుతాయి. ఇప్పుడు మీకు కొంతమందికి ఈ క్వశ్చన్స్ కూడా అర్థమై ఉండవు ఇప్పుడు. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే జస్ట్ ఏం టెన్షన్ పడమాకండి, లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ క్వశ్చన్స్ మీరు చదవగానే మీకు ఆ క్వశ్చన్స్ అర్థమైతే ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలో కూడా అర్థమవుతుంది. ఓకే, సో న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్. Think of your own family. What similarities do you share with your father and your mother? Draw a table to represent the similarities of some characters like color of eye, color of hair, shape of nose, shape of face, type of earlobe, attached or free, inner thumb markings, etc. సో మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీలో మీరున్నారు, మీకు మదర్ ఫాదర్ ఉంటారు. సో మీకు మీ పేరెంట్స్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా లేదా గమనించండి. కలర్ ఆఫ్ ఐ అంటే కొంతమందికి ఐస్ యొక్క ప్యూపిల్ ఏదైతే ఉంటుందో అది కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటుంది, కొంతమందికి హనీ కలర్లో ఉంటుంది, కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొంతమందికి బ్లూ కలర్, కొంతమందికి గ్రీన్ కలర్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీకు బ్రౌన్ కలర్లో ఉండి మీ ఫాదర్కి మదర్కి బ్రౌన్ కలర్లో ఉండే ఛాన్స్ ఉందా? ఇట్లా ఏమన్నా ఉందా లేదా చూడండి. మీ ఫ్యామిలీలో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు మీ పేరెంట్స్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని చెప్పేసి. హెయిర్ యొక్క కలర్ మీకు మీ పేరెంట్స్కి సిమిలారిటీ ఉందా లేదా చూడండి. షేప్ ఆఫ్ నోస్, షేప్ ఆఫ్ ఫేస్ అండ్ టైప్ ఆఫ్ ఇయర్ లోబ్స్ అనేవి అటాచ్డ్ అన్నా ఉంటాయి, ఫ్రీ అన్నా ఉంటాయి. అటాచ్డ్ అంటే ఏంటి అంటే ఇయర్ లోబ్ వేలాడకుండా పర్ఫెక్ట్గా ఇంకా అతుక్కొని ఉంటుంది ఫేస్కి. కొంతమందికి ఏమో ఆ లోబ్ అనేది ఫ్రీగా వేలాడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లాంటి దాంట్లో కూడా మీకు మీ పేరెంట్స్కి ఏమన్నా సిమిలారిటీ ఉందా లేదా చూడండి. ఇన్నర్ థంబ్ మార్కింగ్స్, ఇప్పుడు థంబ్ లోపల మనకి ఫింగర్ ప్రింట్ మార్కింగ్స్ ఉంటాయి. అవి మీ ఫింగర్ ప్రింట్ మార్కింగ్స్ యొక్క షేప్, మీ పేరెంట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ మార్కింగ్స్ యొక్క షేప్ చూడండి. లోపల మార్కింగ్స్ యొక్క డిజైన్ షేప్ సిమిలారిటీ ఏమన్నా ఉందేమో గమనించండి. Write your characters and that of your parents in two separate other columns. Okay, ఒక క్యారెక్టర్ తీసుకోండి, మీ పేరెంట్స్ పేర్లు అండ్ మీ నేమ్ తీసుకోండి. సిమిలారిటీ ఉందా లేదా చూడండి. ఓకేనా? లిస్ట్ అవుట్ చేసిన తర్వాత హౌ మెనీ సిమిలర్ క్యారెక్టర్స్ డూ యూ ఫైండ్ అమాంగ్ యూ అండ్ యువర్ పేరెంట్స్? Is there any character in you that is neither like your father nor like your mother? Where do you think you got such a character from? ఓకే, ఈ డిస్కషన్ అంతా అర్థమైందా అందరికీ? ఎప్పుడన్నా ఎవరన్నా ట్రై చేశారా మీకు మీ పేరెంట్స్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా లేదా అని గమనించడానికి? Yes, sir. ఓకే, ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు మీ పేరెంట్కి ఉన్న సిమిలారిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ కలర్, సార్. ఓకే, సో మీకు మీ మదర్కి ఫాదర్కినా లేకపోతే ఇద్దరికి సేమ్ ఐ కలరా? అవును సార్, ముగ్గురికి సేమ్ కలర్ ఉంది, బ్రౌన్. ఓకే, ముగ్గురికి సేమ్ కలర్ ఉంది. పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్సే సేమ్ చైల్డ్కి వచ్చినాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ అవుతుంది. హౌ మెనీ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ డూ యూ ఫైండ్ అమాంగ్ యూ అండ్ యువర్ పేరెంట్స్? నీకు మీ పేరెంట్స్కి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. సో ఇదంతా మనం టేబుల్ అవుట్ చేయలేదు కాబట్టి మనకు ఆన్సర్ రాదు. బట్ మీరు ఒక్కసారి టేబుల్ వేసుకొని అబ్జర్వ్ చేసి రాస్తే అప్పుడు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ ఇది మాత్రం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా మాత్రమే.
ఈస్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ దట్ ఈస్ నైదర్ లైక్ యువర్ ఫాదర్ నార్ లైక్ యువర్ మదర్? దీనికి ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? మీలో ఎప్పుడన్నా ఏదన్నా క్యారెక్టర్ని గమనించారా? మీ ఫాదర్కి లేదు, మీ మదర్కి ఉండదు అట్లాంటి క్యారెక్టర్, బట్ మీకు అది కొత్త క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో క్యారెక్టర్ అంటే బిహేవియరల్ ఆస్పెక్ట్ కాదు, బాడీ ఆస్పెక్ట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్కి హనీ కలర్ ఐస్ అండ్ మీ ఫాదర్కి బ్లూ కలర్ ఐస్ ఉండి మీకు బ్లాక్ కలర్ ఐ అనేది వస్తే అది మీ మదర్కి లేదు, ఫాదర్కి లేదు, కాకపోతే మీకు కొత్తగా వచ్చింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా? అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీలో ఎవరికన్నా? నో అన్న, అంతలా అబ్జర్వ్ చేయలేదు సార్. ఇంకా ఐ మీన్ కొన్ని సిచ్యువేషన్స్లో అంటూ ఉంటారు కదా ఇవన్నీ, జనరల్గా ఫ్యామిలీస్లో. ఓకే, ఎవరికి లేదా ఇట్లాంటి క్యారెక్టర్? ఓకే, చెప్పు బ్రో. ఓకే, సో కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్లా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నారు. వేర్ డు యూ థింక్ యూ గాట్ సచ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్? అట్లాంటి క్యారెక్టర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు మీరు? చెప్పండి. క్రోమోజోమ్స్. వినిపించలేదమ్మా. క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్. పెద్ద పెద్ద మాట్లాడద్దు మనకి, మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి. మనం ఇప్పుడు దాకా సింపులే మాట్లాడుకుంటున్నాం కదా. క్రోమోజోమ్స్ కరెక్టే, బట్ సో రియల్ లైఫ్లో మనం ఏమనుకుంటాం, ఒకవేళ పేరెంట్ నుంచి అంటే మదర్ ఫాదర్ నుంచి రాకపోతే మేబీ తాత వాళ్ళ నుంచి, అపూర్వికుల నుంచి ఎవరి దగ్గర ఎవరో ఒకళ్ళ జీన్స్ మనకు వచ్చేది అని చెప్పేసి అనుకుంటాం. అవునా కాదా? సో ఇట్లా అనుకుంటూ ఉంటాం రియల్ లైఫ్లో. సో దీని గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం అని చెప్పేసి చెప్తున్నారు. లెట్ us do an activity to find out more about this. Activity 1 మీకు సిలబస్లో ఉంది. Compare your traits with the traits of your parents and grandparents by drawing a table as given below in your notebook. క్యారెక్టర్స్ ఫస్ట్ది లిస్ట్ అవుట్ చేశారు కదా. ఐ కలరు, స్కిన్ కలరు, ఇయర్ లోబ్, షేప్ ఎట్లా ఉంది అండ్ హెయిర్ కలర్, ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ రాసుకోండి. ఆ క్యారెక్టర్స్ మీలో ఎట్లా ఉన్నాయని రాసుకోండి. మీ హెయిర్ కలర్ ఏంటి, మీ స్కిన్ కలర్ ఏంటి, మీ ఐరిష్ యొక్క కలర్ ఏంటి, నెక్స్ట్ది ఇయర్ లోబ్స్ యొక్క షేప్ ఏంటి, ఇట్లా క్యారెక్టర్స్ అన్ని రాసుకోండి. మీ మదర్ యొక్క క్యారెక్టర్స్ రాయండి, మీ ఫాదర్ యొక్క క్యారెక్టర్స్ రాయండి, అండ్ మీ గ్రాండ్ మావి, మీ గ్రాండ్ పావి క్యారెక్టర్స్ అన్నీ రాయండి. సో ఈస్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ సిమిలర్ టు దట్ ఆఫ్ యువర్ మదర్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ మదర్? మీ మదర్లో ఉంది అండ్ మీ గ్రాండ్ మదర్లో ఉంది, సేమ్ క్యారెక్టర్ మీలో ఉంది. అట్లాంటిది ఏదన్నా అబ్జర్వ్ చేసావా? ఈస్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ సిమిలర్ ఓన్లీ టు యువర్ గ్రాండ్ మా? మీ మదర్లో లేదు, మీ ఫాదర్లో లేదు, ఓన్లీ మీ గ్రాండ్ మాలో ఉంది ఒక క్యారెక్టర్. అట్లాంటిది ఏదన్నా ఉందా? అది ఇందా చెప్పుకున్నాం కదా, కొన్ని క్యారెక్టర్స్ మదర్లో ఉండవు, ఫాదర్లో ఉండవు, బట్ మన పూర్వీకుల్లో ఎవరిలో అన్నా ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయో చూడండి. హౌ డూ యూ థింక్ దీస్ క్యారెక్టర్స్ మే హ్యావ్ బీన్ ఇన్హెరిటెడ్ బై యూ ఫ్రమ్ గ్రాండ్ మా? మీ గ్రాండ్ మా నుంచి మీ వరకు ఎట్లా వచ్చి ఉంటాయి అట్లాంటి క్యారెక్టర్స్? సో ఇదనేది మీరు జస్ట్ ఆలోచించండి, దీనికి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని మనకి లెసన్ చదివిన తర్వాత అర్థమవుతాయి. మీ గ్రాండ్ మా నుంచి నువ్వు క్యారెక్టర్స్ అనేవి ఎట్లా ఇన్హెరిట్ చేసుకొని ఉంటావు? ఆమె డైరెక్ట్గా నీకు బర్త్ ఇవ్వలేదు కదా, మీ మదరు ఫాదర్ కలిసి నీకు బర్త్ ఇచ్చారు, బట్ మీ గ్రాండ్ మా నుంచి క్యారెక్టర్ అనేది ఎట్లా వచ్చింది ఈ లెసన్లో తెలుసుకుందాం. ఈజ్ దేర్ ఎనీ క్యారెక్టర్ దట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ గ్రాండ్ మా బట్ ప్రెజెంట్ ఇన్ యువర్ మదర్ అండ్ యూ? ఏదైనా క్యారెక్టర్ ఉందా మీ గ్రాండ్ మాలో కానీ మీ గ్రాండ్ పాలో కానీ లేకుండా కేవలం మీ మదర్లో అండ్ మీలో ఉండే క్యారెక్టర్ ఏదైనా ఉందా? థింక్ వేర్ ఫ్రమ్ యువర్ మదర్ గాట్ దట్ క్యారెక్టర్. ఎక్కడి నుంచి మీ మదర్కి ఆ క్యారెక్టర్ అనేది వచ్చి ఉండిద్ది ఒకసారి ఆలోచించండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఈ లెసన్లో ఆన్సర్స్ అనేవి చూద్దాం. యాక్టివిటీ 2, అబ్జర్వ్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నోట్ దేర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్.
fill yours as well. సో ఒక టేబుల్ క్రియేట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీది, మీ క్యారెక్టరిస్టిక్స్, బాడీ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయో చూడండి. ఫస్ట్ మీ పేరు రాయండి, నెక్స్ట్ మీ స్కిన్ కలర్, నెక్స్ట్ ఇయర్ లోబ్స్, మార్కింగ్ ఆన్ ఇన్నర్ సైడ్ ఆఫ్ థమ్ అండ్ లెంత్ ఆఫ్ ఫోర్ హెడ్ యొక్క లెంత్. మీరు గమనించినట్లయితే కొంతమందికి ఫోర్ హెడ్ అనేది చాలా వెడల్పుగా, చాలా విశాలంగా ఉంటుంది, కొంతమందికి చాలా షార్ట్గా ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ఫోర్ హెడ్ అండ్ కలర్ ఆఫ్ ఐస్ యొక్క కలర్ ఏంటి అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేయండి. ఇట్లా మీది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇట్లా లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత compare your characters to that of any one of your friend. How many characters did you find were similar among you and your friend? మీ క్యారెక్టర్స్ అండ్ మీ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్స్ కంపేర్ చేసుకోండి. డూ యూ షేర్ మోర్ సిమిలర్ క్యారెక్టర్స్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఇందా టేబుల్లో మనకి మన పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్కి సిమిలారిటీ అనేది చూసాం, బట్ ఇప్పుడు మనకి మన ఫ్రెండ్స్కి సిమిలారిటీ అనేది చూస్తున్నాం. సో పేరెంట్స్తో మన క్యారెక్టర్స్కి ఎక్కువ సిమిలారిటీ ఉందా, లేకపోతే ఫ్రెండ్స్తో మన క్యారెక్టర్స్కి ఎక్కువ సిమిలారిటీ ఉంటుందా? ఆబ్వియస్లీ పేరెంట్స్కి ఎక్కువ సిమిలారిటీ ఉంటుంది. డూ యూ థింక్ దట్ యువర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ సేమ్ యాజ్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్? వై ఆర్ వై నాట్? పేరెంట్స్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళలో లేని క్యారెక్టర్ మనకు ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో అట్లాంటి డిఫరెన్సెస్ ఏమైనా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికి లేకుండా మీకు మాత్రమే ఉండేవి ఏమన్నా ఉంటాయా అంటున్నారు. ఆ డిఫరెన్సెస్ అంటే మీ పేరెంట్స్లో, మీ మదర్లో, మీ ఫాదర్లో లేని ఒక కొత్త క్యారెక్టర్ అనేది మీలో ఉంది, అదే క్యారెక్టర్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరిలో లేకుండా ఉంటుందా అని అడుగుతున్నారు. ఓకేనా? సో అదేమీ జరగదు. జనరల్గా సిమిలారిటీస్ ఉంటాయి, ఫ్రెండ్స్కి మనకి సిమిలారిటీస్ ఉంటాయి అండ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వేరియేషన్ అని చెప్తున్నారు. దీన్నే మనం వేరియేషన్ అంటామంట. డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టర్స్ విత్ ఇన్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ వేరియేషన్స్. ఇక్కడ మనం ఈ పిక్చర్ చూసినట్లయితే మనకి ఐస్ అనేవి, ఐ కలర్ అనేది కనిపిస్తుంది కదా. సో ఐసే మనం తీసుకున్న బాడీ పార్ట్ ఐస్, బట్ ఆ ఐ కూడా మనం ఐ యొక్క కలర్ని మాత్రమే గమనించండి. ఐ కలర్ అనేది చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, బ్లూ, గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లాక్. సో చాలా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. సో ఒకే గ్రూప్ ఆఫ్ ఆర్గనిజంలో, ఒక ఆర్గనిజంలోనే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒక్క క్యారెక్టర్లోనే డిఫరెంట్ అపియరెన్స్ అనేది ఉంది, అవునా కాదు? ఒక్క ఆర్గానిజమే, హ్యూమన్ బీయింగ్లోని ఒక్క క్యారెక్టర్ ఐ కలర్ అనేది తీసుకుంటే దాంట్లో మనకి డిఫరెంట్ ఐ కలర్స్ అనేవి ఉన్నాయి. వీటినే మనం వేరియేషన్స్ అంటాం. ఓకేనా? సో ఐ కలర్ వేరియేషన్స్ ఏంటి అంటే ఇట్లా లిస్ట్ అవుట్ చేయొచ్చు, బ్లూ, గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లాక్ అని. సో అట్లానే ఇయర్ లోబ్ ఎట్లా ఉంటుంది అని చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్లా అటాచ్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇది ఇంకా ఇట్లా మూవ్ అవ్వదు, అటాచ్ అయిపోయి ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇయర్ లోబ్ అనేది ఇట్లా ఉంటుంది, అటాచ్ అవ్వకుండా కంప్లీట్ లోబ్ లాగా ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఇది కూడా అటాచ్ అయింది, బట్ దీని యొక్క షేప్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్లా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఒకే క్యారెక్టర్, ఒకే ఆర్గనిజం తీసుకుంటే, ఆ ఆర్గనిజం యొక్క ఒక క్యారెక్టర్ మనం తీసుకుంటే ఆ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని మనం వేరియేషన్స్ అంటాం. ఇది డెఫినేషన్ రాసుకోండి. డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టర్స్ విత్ ఇన్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ వేరియేషన్స్. ఓకే? Often, a new character in a group may lead to variations that are also inherited. కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది అంటే అసలు ఆర్గనిజంలోనే ఇప్పటి వరకు లేని ఒక క్యారెక్టర్ అనేది కొత్తగా బయటపడుతుంది. ఓకేనా? ఒక ఆర్గనిజంస్లో ఇదివరకు లేని క్యారెక్టరిస్టిక్ ఒక కొత్త ఆర్గనిజం పుట్టినప్పుడు బయటపడుద్ది. ఓకేనా? ఆ కొత్తగా పుట్టిన ఆర్గనిజం ఎప్పుడైతే పెరిగి పెద్ద అయ్యి అది కూడా కొత్త ఆర్గనిజంని క్రియేట్ చేస్తుందో, రీప్రొడ్యూస్ చేస్తుందో, అప్పుడు ఆ రీప్రొడ్యూస్ అయిన ఆర్గనిజం ఏదైతే ఉంటుందో
వాటికి కూడా దీనికి వచ్చిన కొత్త క్యారెక్టరిస్టిక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా ఇన్హెరిట్ అవుతూ పోతుంది ఆ కొత్త క్యారెక్టరిస్టిక్ అనేది. సో ఇట్లా జరగటం వల్ల మనకి వేరియేషన్స్ అనేవి ఒక ఆర్గనిజంలో లైఫ్లో కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ ఫామ్స్లో వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈజ్ వేరియేషన్ ఆల్ అబౌట్ అపరెంట్ డిఫరెన్సెస్? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వేరియేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాము అంటే ఇయర్ లోబ్స్ చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, ఐ కలర్ చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే కేవలం బయటికి కనిపించేవి మాత్రమే వేరియేషన్స్ అని అడుగుతున్నారు. కాదు, వేరియేషన్స్ అంటే బిహేవియర్ అలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, లోపల మన క్రోమోజోమ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓన్లీ బయటికి కనిపించే డిఫరెన్సెసే కాదు, ఇంకా చాలా ఉంటాయి బాడీలో. ఓకేనా? ఈజ్ ఇట్ అబౌట్ సమ్ subtle differences as well that we most often overlook? Remember looking for two similar neem or dwarf grass plants in chapter on diversity and classification on class 9. So, okay, ఇది మీకు గుర్తుండేది బట్ నాకు తెలీదు. యాక్టివిటీ 3 చూద్దాం. అబ్జర్వ్ సీడ్స్ ఇన్ ఏ పీ ఆర్ బీన్ పాడ్. యూ మే అబ్జర్వ్ సెవరల్ పార్ట్స్ టు అరైవ్ ఎట్ ఏ జనరలైజేషన్. బీన్స్ ఉంటాయి కదా, పీస్ అన్న బీన్స్ అన్న, గ్రీన్ పీస్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, లేకపోతే బీన్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, గ్రీన్ పీస్ అన్న బీన్స్ అన్న మీ అందరికీ తెలుసు కదా. సో అవి తీసుకొచ్చి 2 డిఫరెంట్ పాడ్స్, పాడ్ అంటే ఒక కాయని ఒక పాడ్ అంటారు, ఒక కాయని ఒక పాడ్ అంటారు. ఆ కాయలోనే మనకి చాలా సీడ్స్ అనేవి ఉంటాయి. సో బీన్స్ అనేవి ఎందుకు తీసుకోమన్నారంటే అవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఎక్కువ పాడ్స్ ఉంటాయి, ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా ఒక పాడ్లో, కాబట్టి బీన్స్ని కానీ పీస్ని కానీ తీసుకోమన్నారు. పీస్ అనేది జనరల్గా మార్కెట్లో సపరేట్గా ఒలి చేసి ఉట్టి పీని అమ్ముతూ ఉంటారు, అట్లా కాకుండా కాయ తీసుకోవాలి పీ. సో కెన్ యూ ఫైండ్ 2 సిమిలర్ సీడ్స్ దే? ఒక పాడ్ని మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు సిమిలర్ సీడ్స్ ఉంటాయి, ఒకే షేప్లో ఉంటాయి ఆ సీడ్స్. వాట్ మేక్స్ దెమ్ వ్యారీ? మనం గమనించినట్లయితే మీరు కనుక ఎప్పుడన్నా కూరగాయల కోర్స్ ఉంటే కనీసం మీ కిచెన్లో అబ్జర్వ్ చేసి ఉంటే చాలా విషయాల్లో మీకు కనిపిస్తుంది. చిక్కుడుకాయలు అండ్ బీన్స్ అండ్ పీస్ వీటిని ఒలిచేటప్పుడు వాటి సీడ్స్ని మనం చూస్తే ఒక్కొక్క దానికి ఒక షేప్ ఉంటుంది. ఒక పార్ట్లో ఉన్న కాయ యొక్క ఒక పార్ట్లో ఉన్న ఒక సీడ్ ఏమో ఒక షేప్లో ఉంటుంది, ఇంకో పార్ట్లో ఉన్న సీడ్ ఏమో ఇంకో షేప్లో ఉంటుంది. అవునా కాదు? ఇది అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? ఎవరు అబ్జర్వ్ చేయలేదా? ఓకే. సీడ్స్ అనేవి డిఫరెంట్ షేప్లో ఉంటాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ వాట్ మేక్స్ దెమ్ వ్యారీ? ఒకే పాడ్లో నుంచి వచ్చిన సీడ్స్ ఎందుకు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అనేది క్వశ్చన్. యు నో దట్ సీడ్స్ ఆర్ ఫ్రమ్ ఓవ్యూల్స్. ఇప్పుడు ప్రతి పాయింట్కి చాలా డిస్కషన్ అనేది ఉంటుంది ఈ లెసన్లో. ఒక ఫ్రూట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో మీకు తెలుసు కదా. ఫ్లవరింగ్ ప్లాంట్లో, బైసెక్షువల్ ఫ్లవరింగ్ ప్లాంట్లో ఫ్రూట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో తెలుసా మీ అందరికీ? తెలుసా తెలీదా? తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఓకే, మీరు చదువుకొనే ఉంటారు ఆబ్వియస్లీ చిన్నప్పుడు. బైసెక్షువల్ ఫ్లవరింగ్ ప్లాంట్లో మనకి ఓవరీస్ ఉంటాయి, అండ్ దెన్ వాటిని ఏదో అంటారు, ఎగ్స్. అది ఓవరీలోనే ఎగ్స్ ఉంటాయి, అదేమో ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. మేల్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక్క ఫ్లవర్లోనే మనకి ఫీమేల్ ఉంటుంది, ఆ ఫ్లవర్లోనే మనకి మేల్కి సంబంధించిన కూడా ఉంటుంది. ఓవ్యూల్స్ కాదు, ఓవ్యూల్స్ అన్నా ఎగ్స్ అన్నా ఒకటే, అవి ఓవరీలో ఉంటాయి. బట్ స్టామెన్ సార్, స్టేమెన్ కూడా కాదు నాకు తెలిసి. పక్కనే మనకి పుప్పొడి అంటూ ఉంటాం, మామూలుగా తెలుగులో అయితే పుప్పొడి అంటాం.
అవి చిన్న చిన్న గింజలు మనకి పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఫ్లవర్ లోపల pollen grains. పాలన్ గ్రెయిన్స్ అనేవి మేల్కి సంబంధించినవి. ఎప్పుడైతే ఆ మేల్ పాలన్ గ్రెయిన్ అనేది ఇప్పుడు ఈ స్టాక్ అన్నారు కదా మీరు సిగ్మా అని చెప్పేసి, దాంట్లోకి వెళ్తుందో అది చిన్నగా వెళ్తూ వెళ్తూ ఓవరీలోకి వెళ్ళి ఈ ఎగ్ అయితే ఏదైతే ఉందో, ఓవ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో కలిసిపోయి ఒక కొత్త సీడ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫీమేల్ యొక్క ఎగ్ అండ్ మేల్ యొక్క పాలన్ గ్రెయిన్ వచ్చి కలుస్తుందో అప్పుడు ఒక కొత్త ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఎగ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఫ్రూట్ లాగా ఫామ్ అయిపోయింది అండ్ ఇదేమో సీడ్ లాగా ఉండిపోయింది లోపల. ఓకేనా? సో ఇట్లా మనకి ఫ్రూట్ అనేది ఫామ్ అయింది. ఆ ఫ్రూట్లో నుంచి సీడే కదా ఇప్పుడు మనం తీసుకుంది. సో డిఫరెంట్ సీడ్స్కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు సెల్ఫ్ ఫర్టిలైజేషన్, క్రాస్ ఫర్టిలైజేషన్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ మేల్ ఫీమేల్ పక్క పక్కనే ఉన్నాయి ఒక ఫ్లవర్లో. ఆ మేల్ యొక్క పాలిన్ గ్రెయిన్ వచ్చి ఫీమేల్లో పడితే ఒక కొత్త సీడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? సో ఇట్లా ఫామ్ అయితే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. అంటే అదే ఫ్లవర్ యొక్క మేల్ ఫీమేల్ కలిసినాయి. ఓకేనా? బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే, వేరే ఫ్లవర్ యొక్క మేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తేనెటీగ వేరే ఫ్లవర్ మీద వాలింది అనుకోండి, ఆ ఫ్లవర్ యొక్క మేల్ యొక్క పాలన్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్లవర్ యొక్క ఫీమేల్ యొక్క ఓవరీలో పెట్టినప్పుడు ఒక కొత్త సీడ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు వేరే ఫ్లవర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి కొత్త సీడ్స్కి వస్తాయి కదా, అవునా కదా? అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా చెప్పేది? ఓకే. సో అర్థమవుతుంది సార్. ఇట్లా మనకి సీడ్స్లో డిఫరెన్సెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఎందుకంటే సేమ్ ప్లాంట్కి సంబంధించినవి కాదు, డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క పాలన్ గ్రెయిన్ అనేది వచ్చి పడుతూ ఉంది కాబట్టి డిఫరెంట్ సీడ్స్ అనేవి మనకు వస్తాయి. వై వేరియేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, హౌ ఆర్ వేరియేషన్స్ యూస్ఫుల్ ఫర్ అన్ ఆర్గనిజం ఆర్ ఎ పాపులేషన్. వేరియేషన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, ఒక ఆర్గనిజం యొక్క సర్వైవల్కి కానీ పాపులేషన్కి కానీ వేరియేషన్స్ ఎట్లా హెల్ప్ అవుతాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ఓవర్ సెంచరీస్ వేరియేషన్స్ అండ్ their రోల్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ స్టడీడ్ బై న్యాచురలిస్ట్. సో ఈ నేచర్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఇవన్నీ స్టడీ చేయబడ్డాయి. ఈ వేరియేషన్స్ అన్ని స్టడీ చేశారు వాళ్ళు. డ్యూరింగ్ ఎర్లీ 19th century, a lot of work was done by several scientists. Some of these studies will help us to understand how variations occur and are transferred from one generation to the next. ఎర్లీ 19th century అంటే 19th century యొక్క స్టార్టింగ్లో చాలామంది సైంటిస్ట్ ఇట్లాంటి వాటి మీద వర్క్ చేశారు. వాళ్ళు ఎట్లా వర్క్ చేశారు అనేది మనం నేర్చుకుంటే ఈ వేరియేషన్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో we shall study a detailed account of experimental evidences provided by Mendel in early 19th century, who is known as father of genetics. సో వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్ ఎట్లా ఉంది అని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ ఎక్స్పెరిమెంట్స్ వాటి యొక్క రిజల్ట్స్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఇట్లా న్యూ పాపులేషన్లో ఒక పాపులేషన్లో వేరియేషన్స్ అనేవి ఎట్లా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి మెండల్ అనే సైంటిస్ట్ ఫాలో అయిన ఎక్స్పెరిమెంటల్ ప్రాసెసెస్ని, వాటి రిజల్ట్స్ని ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా? మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ని చదువుకుందాం. అండ్ ఈ మెండల్ అనే ఆయన ఎవరైతే ఉంటారో అతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. ఓకేనా? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. జెనెటిక్స్ అనేది ఇప్పుడు బాగా క్రేజ్లో ఉన్న టాపిక్ ప్రపంచంలో. ఎందుకంటే మనందరికీ తెలుసు, కొత్త జెనెటికల్లీ మాడిఫైడ్ వెరైటీస్నే కదా మనం పంటలు పండించేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫార్మ్స్లో పెంచే హెన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జెనెటికల్లీ మాడిఫైడ్. యాక్చువల్గా మామూలు హెన్ ఉందనుకోండి, మామూలు హెన్, మీరు మామూలు కోడి, మీరు పల్లెటూరులో చూసే కోడి ఉందనుకోండి, అది ఫుల్ సైజ్కి రావడానికి 1.5 kg లేకపోతే 2 kgs రావడానికి 6 months పెంచాలి. బట్ మనం పౌల్ట్రీ హెన్ ఏదైతే ఉందో అది కేవలం 40 days or 45 daysలో ఫుల్ 2 kgs వస్తుంది. ఇట్లా ఒక కొత్త ఆర్గనిజంని క్రియేట్ చేసేటప్పుడు, కొత్త క్యారెక్టరిస్టిక్ అనేది ఒక ఆర్గనిజంలో బిల్డ్ చేసేటప్పుడు మనం జెనెటిక్స్ని వాడుతూ ఉంటాం. ఓకేనా?
సో జెనెటిక్స్ అనేది ఫుల్ క్రేజ్లో ఉన్న టాపిక్. ఈ మెండల్ అనే ఆయన ఎవరైతే ఉంటారో అతన్నే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ గురించి, జీన్స్ గురించి ఫస్ట్ మాట్లాడింది మెండల్. ఓకేనా? సో అతను మనకి యాక్చువల్గా ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు. ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్లో అయినా మనం చదువుకునేటప్పుడు కేవలం వాళ్ళు చేసిన పని ఏంటి అని చదువుకుంటాం అండ్ దాన్ని మనం జస్ట్ ఉపయోగించుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ అట్లా కాకుండా అతను ఎట్లా వర్క్ చేశాడు, ఎట్లా వర్క్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చినాయి కూడా చూస్తాం మనం. ఇన్ 1857 గ్రిగోర్ జోహాన్ మెండల్ started working on the problem of how variations were passed from one generation to the other. సో మనకి అందరికీ ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ వచ్చి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిక్కుడుకాయలో సీడ్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాం, చూసే ఉంటాం. బట్ మనం ఎప్పుడూ దాని గురించి ఆలోచించి ఉంటాం ఎందుకు డిఫరెన్స్ వచ్చి ఉండిద్ది అని. బట్ ఒక సైంటిస్ట్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఇదెందుకు అదెందుకు అని చెప్పి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? కాబట్టి అతనికి ఈ ప్రాబ్లం అనేది అనిపించింది, ఎందుకు వేరియేషన్స్ వస్తున్నాయి అనే ఒక క్వశ్చన్ని పట్టుకొని దాన్ని ఆన్సర్ చేయడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఓకేనా? మెండల్ did not do his experimental work either in a university or in a laboratory. ది మెండల్ అనే అతను ఎవరైతే మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటామో అతను ఒక యూనివర్సిటీలో కానీ ఒక ల్యాబ్లో కానీ వర్క్ చేయలేదు. As he was a monk in a monastery, he simply did his experiments in the monastery garden. ఆయన ఒక మంక్ అంట. మంక్ అంటే ఎవరు? సాధువు. సాధువు ఎక్కడ ఉంటారు అంటే మొనాస్ట్రీ అంటే మఠం, తెలుగులో చెప్పాలంటే మఠం అంటాం. సో మొనాస్ట్రీలో ఉంటూ ఉంటాడు. సో ఆ మొనాస్ట్రీలోనే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ, ఆ మొనాస్ట్రీకి ఒక గార్డెన్ ఉంటుందంట, ఆ గార్డెన్లోనే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాడు. ఈ 2-3 లైన్స్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే అతను సైంటిస్ట్ కాదు, ఎవరు అతనికి డబ్బులు ఇవ్వట్లేదు, అతను కొత్త కనుక్కున్నందుకు ఎవరు అతనికి డబ్బులు ఇవ్వట్లేదు. సో అట్లాంటి సైంటిస్ట్ కాదు అతను, కేవలం ఒక సాధువు. కానీ ఒక చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక కొత్త జెనెటిక్స్ అనే ఒక కొత్త చాప్టర్ని ఓపెన్ చేశాడు ప్రపంచంలో అండ్ సైన్స్లో. ఓకేనా? ఇదంతా ఎట్లా వచ్చింది అంటే తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చింది. ఓకేనా? సో ఒక విషయం ఎందుకు ఇట్లా జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఎంత చేంజ్ అనేది వచ్చింది. అతను సైంటిస్ట్ కాదు, అతనికి వీటితో సంబంధం లేదు, కేవలం ఒక మాంక్, ఒక సాధువుకి ఎందుకు దీంట్లో డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి, ఒక ఆర్గనిజం తీసుకుంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకోవడానికి చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్లే ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సో అందుకే ఎవరికైనా కానీ తెలుసుకోవాలని కోరిక, ఆ ఉత్సుకత ఉండటం చాలా ముఖ్యం. He worked for over 7 years, after which he presented the conclusions from his experimental data in the form of a detailed research paper. ఓకేనా? 7 years పాటు వర్క్ చేశాడంట. అతనికి వచ్చిన చిన్న క్వశ్చన్ని ఆన్సర్ చేసుకోవడానికి 7 years పాటు వర్క్ చేసి తర్వాత ఒక పేపర్లో అతనికి వచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని పెట్టాడు. ఓకే. Mendel made many careful observations on plants and found out that pea plants would be most suitable to carry on further experimentation. సో దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పేసి చూసినప్పుడు పీ ప్లాంట్స్ని తీసుకున్నాడు. పీ ప్లాంట్స్ అంటే పీస్ అంటే తెలుసు కదా మీ అందరికీ. సో ఆ పీ ప్లాంట్స్ని తీసుకున్నాడు. ఆ పీ ప్లాంట్సే పర్ఫెక్ట్గా ఉంటాయి అబ్జర్వేషన్స్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అని అనుకున్నాడు. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాము పీ ప్లాంట్స్ ఎందుకు తీసుకున్నాడో మనం నెక్స్ట్ అర్థం చేసుకుందాం. ఆ క్వశ్చన్ని ఒకసారి పక్కన పెట్టండి. బట్ పీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాడు. Then he planned and designed the experiments to find out the answers to questions that came to his mind. సో అతనికి ఆ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయో అనే కదా అతని క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి డిజైన్ చేశాడు. He worked on nearly 10,000 pea plants of 34 different varieties. ఆయన 10,000 pea plants మీద వర్క్ చేశాడు. ఓకేనా? 34 డిఫరెంట్ రకాల పీ ప్లాంట్స్ మీద ఆయన వర్క్ చేశాడు.
Observing pea plants carefully, Mendel noted that they differ from one another in many ways. పీ ప్లాంట్స్ని చూసినప్పుడు మెండల్ అనే అతనికి ఏమనిపించింది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అతనికి అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్స్ వర్ టాల్ ఆర్ డ్వార్ఫ్, సీడ్ షేప్ రౌండ్ ఆర్ wrinkled, seed color yellow or green. Thus Mendel has chosen 7 pairs of contrasting characters for his study as shown in the table 2. ఓకేనా? ఇప్పుడు ప్లాంట్స్లో చాలా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. మనం మనిషిలో ఐ కలర్, హెయిర్ కలర్, స్కిన్ కలర్, ఇయర్ లోబ్ యొక్క షేప్, నోస్ యొక్క షేప్, ఇవి ఎట్లయితే చూసామో అట్లానే పీ ప్లాంట్స్లో కూడా చాలా వేరియేషన్స్ అనేవి అబ్జర్వ్ చేశాడు. అందుకే పీ ప్లాంట్స్ని తీసుకున్నాడు. ఈ వేరియేషన్స్ 7 pairs ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయంట. ఫస్ట్ది ఏంటి అంటే ఫ్లవర్ కలర్. ఫ్లవర్ కలర్ పర్పుల్ కలర్లో వచ్చే ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని పీ ప్లాంట్స్కి ఏమో పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ వస్తున్నాయి, కొన్ని పీ ప్లాంట్స్కి ఏమో వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తున్నాయి. మీరు మిగతా టేబుల్ మొత్తాన్ని పట్టించుకోమాకండి, కేవలం ఈ క్యారెక్టరిస్టిక్స్ దాంట్లో వేరియేషన్స్ ఈ మాత్రమే చూడండి మీరు ప్రస్తుతానికి. సో ఫ్లవర్ కలర్ పర్పుల్లో ఉంటున్నాయి, వైట్లో ఉంటున్నాయి. అండ్ ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా స్టెమ్కి, ప్లాంట్ యొక్క స్టెమ్కి అతుక్కొని ఉంటే దాన్ని యాక్సియల్ అంటాం. టెర్మినల్ అంటే ఆ స్టెమ్ యొక్క చివర్లో కానీ బ్రాంచ్ యొక్క చివర్లో కానీ వచ్చినాయి అనుకోండి ఫ్లవర్స్, వాటిని టెర్మినల్ ఫ్లవర్స్ అంటాం. సో ఈ 2 రకాలుగా ఫ్లవర్స్ వస్తున్నాయంట. కొన్ని ప్లాంట్స్కి ఏమో డైరెక్ట్గా స్టెమ్కి అటాచ్ అయ్యి వస్తున్నాయంట ఫ్లవర్స్, కొన్నిటికేమో టెర్మినల్స్లో ఫ్లవర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ది సీడ్ కలర్ అనేది కొన్ని ప్లాంట్స్లో చూసినట్టయితే ఎల్లో కలర్ సీడ్స్ ఉంటున్నాయి, కొన్ని పీ ప్లాంట్స్లో చూసినట్టయితే గ్రీన్ కలర్లో సీడ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ది సీడ్ షేప్ కొన్నిటికేమో ఇన్ఫ్లేటెడ్ అంటే పర్ఫెక్ట్ రౌండ్గా స్మూత్గా వస్తుంది, కొన్నిటికేమో రింకిల్డ్ అంటే ముడతలు పడిపోయి వస్తున్నాయి సీడ్స్. నెక్స్ట్ది పాడ్ అంటే కాయ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆ కాయ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా నీట్గా స్మూత్గా ఉందా, లేకపోతే కన్స్ట్రిక్టెడ్గా ఇత్తనాల మీద పర్ఫెక్ట్ స్కిన్ లాగా ముడతలు పడిపోయి ఉందా. సో నెక్స్ట్ది పాడ్ కలర్ కూడా కొన్నేమో గ్రీన్ కలర్లోనే ఉన్నాయి పాడ్స్, కొన్నేమో ఎల్లో కలర్లో వస్తున్నాయి. నెక్స్ట్ది స్టెమ్ లెంత్ అంటే ఆ మొక్క యొక్క స్టెమ్ ఏదైతే ఉందో అది కొన్నిట్లో బాగా టాల్గా ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది, కొన్నిట్లో మాత్రం చాలా పొట్టిగా ఉంటుంది. సో ఇట్లా 1 2 3 4 5 6 7 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, వాటిలో వేరియేషన్స్ మెండల్ అనే monk అబ్జర్వ్ చేశాడు. ఓకే, the difference in the form of ripe seeds, they are either round or wrinkled. The difference in the color of seed albumen, the albumen of ripe seeds is either pale yellow, bright yellow and orange color, or it possesses a more or less intense green tint. This difference of color is easily seen in seeds as their coats are transparent. యాక్చువల్లీ కొత్తగా ఉన్న టెక్స్ట్ బుక్లో ఈ పార్ట్ ఉందా లేదో చూడండి ఒకసారి. మీ అందరూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఉన్నారా ఎవరన్నా? ఓకే, ఈ పాయింట్స్ అనేవి ఇచ్చారా లేదో చూడండి ఒకసారి. ఆ ప్లేస్ లో ఒక టేబుల్ లేదు సార్, పాయింట్స్ ఏం లేవు. ఓకే, సో నేను నిన్న కొత్త బుక్ చదివాను, దాంట్లో ఇవి లేవు. Mendel hypothesized that characters were carried as traits and an organism always carried a pair of factors for a character. He also hypothesized that distinguishing traits చాలా డిఫరెంట్గా ఉంది ఆ టెక్స్ట్ బుక్కి. సో ఆర్డర్ అనేది మారినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
He also hypothesized that distinguishing traits of some character were present in the population of an organism. He assumed that the traits shown by the pea plants must be in the seeds that produce them. The seeds must have obtained these traits from parent plants. How do parent plants pass on their traits to the seeds? Will the seeds from tall plants always produce new tall plants? ఓకే. ఫస్ట్ ఏమనిపించింది అంటే, ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేయబోయే ముందు మనకి కొంచెం ఐడియా అనేది ఉండాలి. ఎట్లా జరుగుతుందేమో అని చెప్పేసి మనం ఫీల్ అవుతాము. జరుగుతుందేమో అని ఫీల్ అయినప్పుడు మనం ఫీల్ అయింది కరెక్టో లేదో తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాము. మెండల్ కూడా ఏం చేశారు అంటే, మెండల్ hypothesized that characteristics were carried as traits and an organism always carried a pair of factors for a character. ఓకేనా? సో ఇవన్నీ కాదు, ఇది మీకు అర్థం కాదు, ఇప్పుడు చెప్పిన అర్థం కాదు ఈ పారాగ్రాఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెండల్ ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేశాడో చూద్దాం. దాని నుంచి రిజల్ట్ ఏదైతే వస్తుందో అదే ఈ పారాగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నా మీరేం ఫీల్ అవ్వమాకండి. మీకు ఇప్పటివరకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఒక పాపులేషన్లో ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకున్నాం. మన పేరెంట్స్ నుంచి మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇన్హెరిట్ అయినాయి అని చెప్పేసి మనకి ఆ ఫస్ట్ టేబుల్లో అర్థమైంది. ఓకేనా? కొన్ని క్యారెక్టర్స్ మాత్రం మన పేరెంట్స్లో లేకుండా వేరే క్యారెక్టర్స్ కూడా మనకు వచ్చినాయి. అవి మేబీ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. మనం చూసినట్లయితే మన ఫ్రెండ్స్ యొక్క షేప్స్ ఇవన్నీ మనం ఎప్పుడైతే చూసామో వేరియేషన్స్ అనేవి చూసాం మనం ఆర్గనిజంలో. ఒక్కొక్క ఐ కలర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్లో ఉంటుంది. డిఫరెంట్ ఐ కలర్స్ అనేవి మనకి ఆర్గనిజంలో ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ డిఫరెంట్ ఇయర్ షేప్స్, డిఫరెంట్ నోస్ షేప్స్, డిఫరెంట్ స్కిన్ కలర్స్ అనేవి ఒక ఆర్గనిజంలో మనకు ఉంటూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం దీన్ని అబ్జర్వ్ చేసాం. తర్వాత ఏం తెలుసుకుందామంటే, వీటిని వేరియేషన్స్ అంటాం. ఒక్కో ఆర్గనిజంలో ఒక క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ అపియరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వేరియేషన్స్ అంటాము అని చెప్పాము. సో ఈ వేరియేషన్స్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి మెండల్ అనే అతను ఆలోచించి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశాడు. అతను ఒక మంక్ అనుకున్నాము. అతను ల్యాబ్లో చేయలేదు, కేవలం ఆ మొనాస్ట్రీ యొక్క గార్డెన్లో చేశాడు అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్లే ఒక కొత్త చాప్టర్ అనేది సైన్స్లో స్టార్ట్ అయింది. దాన్ని జెనెటిక్స్ అంటాం. సో మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇంతవరకు మనకు అర్థమైంది. సో ఇప్పుడు మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత, దాని రిజల్ట్ మనకు తెలిసిన తర్వాత ఈ వేరియేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఓకేనా? Examples of experiments performed by Mendel. The following section shows the number of experiments performed, number of fertilizations carried out, and the number of plants involved in the study. ఇది కూడా మీకు అవసరం లేదు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో 60 ఫర్టిలైజేషన్ ఆన్ 50 ప్లాంట్స్. 50 ప్లాంట్స్లో 60 ఫర్టిలైజేషన్స్. ఫర్టిలైజేషన్ అంటే ఏమనుకున్నాం, ఎప్పుడైతే ఇదేమన్నారు పాలన్ గ్రెయిన్ వచ్చేసి ఓవరీలో పడి ఫర్టిలైజ్ అవుతుందో, అవి రెండు కలుస్తాయో దాన్నే ఫర్టిలైజేషన్ అంటాం. 15 ప్లాంట్స్లో 60 ఫర్టిలైజేషన్స్ జరిగినాయి అంట. సెకండ్ లెవెల్లో 58 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్. ఇట్లా లిస్ట్ అనేది ఇచ్చారు. ఓకేనా? సో వీటన్నిటికంటే ముందు మనకి ఇందాక వచ్చిన ఒక క్వశ్చన్ అనేది ఉంది. అదేంటి అంటే, పీ ప్లాంట్స్ని ఎందుకు తీసుకున్నాడు? ఓకేనా? మెండల్ అనే సైంటిస్ట్ పీ ప్లాంట్స్ని ఎందుకు తీసుకున్నాడు? బికాస్ ఇట్ హ్యాస్ ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. పీ ప్లాంట్స్కి ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంట. సో పీ ప్లాంట్స్ని తీసుకున్నాడు. ఫస్ట్ది ఏంటి అంటే, వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం టేబుల్ ఫామ్లో వేసి చూసాం. ఒకదానికేమో స్టెమ్ టాల్గా ఉంది, ఒకదానికేమో స్టెమ్ పొట్టిగా ఉంది. ఒకదానికేమో ఎల్లో కలర్ సీడ్స్ వస్తున్నాయి, ఒకదానికి గ్రీన్ కలర్ సీడ్స్ వస్తున్నాయి. ఒకదానికేమో రౌండ్ సీడ్స్ వస్తున్నాయి, స్మూత్ సీడ్స్ వస్తున్నాయి. ఇంకో దానికేమో రింకిల్డ్ సీడ్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఇట్లా వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వెల్ డిఫైన్డ్ వేరియేషన్స్, వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ అంటే ఏంటి? సీడ్ కలర్, లెంత్ ఆఫ్ స్టెమ్, ఇవన్నీ క్యారెక్టర్స్. ఇట్లా వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. మనకి ఐరిస్ కలర్, ఇయర్ లోబ్ షేప్, నోస్ షేప్, స్కిన్ కలర్, హెయిర్ కలర్, ఇట్లాంటివి వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. అట్లానే పీ ప్లాంట్స్కి కూడా వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం స్టడీ చేసినప్పుడు
జనరలైజ్ చేయొచ్చు వేరియేషన్స్ అనేవి ఎట్లా వస్తాయని చెప్పేసి, కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇది బైసెక్షువల్ ఫ్లవర్స్. ఈ పీ ప్లాంట్స్కి బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి. బైసెక్షువల్ అంటే ఒక్క ఫ్లవర్ తీసుకుంటే దాంట్లో బోత్ మేల్ ఫీమేల్ ఉంటుంది. ఆ ఫ్లవర్లోని మేల్ పార్ట్ ఉంటుంది, ఫీమేల్ పార్ట్ ఉంటుంది. సో సెల్ఫ్ పాలినేషన్కి, సెల్ఫ్ ఫర్టిలైజేషన్కి అవకాశం ఉంటుంది. ఓకేనా? సెల్ఫ్ ఫర్టిలైజేషన్కి అంటే అదే ఫ్లవర్లో ఉన్న మేల్ యొక్క పాలన్ గ్రెయిన్ వచ్చి ఫీమేల్తో కలవచ్చు, దాన్ని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. లేకపోతే క్రాస్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. పొరపాటున హ్యూమన్స్ వల్ల కానీ, హనీ బీస్ వల్ల కానీ, ఇన్సెక్ట్స్ వల్ల కానీ, లేకపోతే ఎయిర్ ఫ్లో వల్ల కానీ వేరే ఫ్లవర్ యొక్క పాలన్ గ్రెయిన్ వచ్చి దీంట్లో పడినప్పుడు క్రాస్ ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ది ప్రిడామినెంట్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్. ఎక్కువగా జరిగేది ఏంటిది? సెల్ఫ్ ఫర్టిలైజేషన్. ఎందుకంటే ఈ ఫ్లవర్లో ఉన్న మేల్ ఫీమేలే దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ రెండు కలిసే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రిడామినెంట్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరిగింది కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ది అర్లీ హైబ్రిడైజేషన్. అర్లీ హైబ్రిడైజేషన్ అనే దానికి అర్థం ఏంటి అంటే తొందరగా ఒక కొత్త న్యూ ఫామ్ని క్రియేట్ చేయగలుగుతారు. కాబట్టి ఇవి పీ ప్లాంట్స్ని చూస్ చేసుకున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ డిఫరెంట్ పీసెస్ ఆఫ్ జిగ్సా పజిల్. జిగ్సా పజిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. డిఫరెంట్ పీసెస్ ఉంటాయి, అవన్నీ దగ్గర పెట్టినప్పుడే ఫుల్ పిక్చర్ అనేది మనకి క్లారిటీ ఉంటుంది. ఈ లెసన్ ఎట్లా ఉంది అంటే జిగ్సా పజిల్ లాగా కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ, కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద క్లారిటీ తెచ్చుకుంటూ ఉండండి చిన్నగా. ఫైనల్కి వచ్చేటప్పటికి ఆ పార్ట్స్ అన్నీ కలిపి మీకు కనిపిస్తాయి క్లియర్గా. ఓకేనా? సో ఇప్పటి వరకు క్లారిటీ వచ్చిన విషయాలు మీకు అర్థమైంది. నెక్స్ట్ది ఎందుకు చూస్ చేసుకున్నాడు అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ కూడా ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాతే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వెల్ డిఫైన్ క్యారెక్టర్స్ ఎందుకు అవసరం, బైసెక్షువల్ ఫ్లవర్స్ ఎందుకు అవసరం, ప్రిడామినెంట్గా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఉండటం ఎందుకు అవసరం, అండ్ హైబ్రిడైజేషన్ ఎర్లీగా ఉండటం ఎందుకు అవసరం అనేది మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు. సో వాటన్నిటికి ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాతే తెలుస్తుంది. ఓకేనా? కాకపోతే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు కొత్త టెక్స్ట్ బుక్లో ఇట్లా సపరేట్గా టేబుల్ ఇట్లా బాక్స్లో ఇవ్వలేదు, మామూలుగా పారాగ్రాఫ్లో ఇచ్చారు. కాబట్టి దాన్ని అండర్లైన్ చేసుకోండి, లేకపోతే టిక్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో Mendel selected such kinds of plants that express a selected character over several generations. మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఫ్లవర్ కలర్ పర్పుల్లో ఉండొచ్చు, వైట్లో ఉండొచ్చు, ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్లో ఉండొచ్చు, టెర్మినల్లో ఉండొచ్చు, సీడ్ కలర్ ఎల్లో ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, సీడ్ షేప్ రౌండ్ ఉండొచ్చు, రింకిల్డ్ ఉండొచ్చు, పాడ్ షేప్ ఇన్ఫ్లేటెడ్ ఉండొచ్చు, కన్స్ట్రిక్టెడ్ ఉండొచ్చు, పాడ్ కలర్ గ్రీన్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, అండ్ స్టెమ్ అనేది టాల్గా ఉండొచ్చు, లేకపోతే పొట్టి ప్లాంట్ అనేది ఉండొచ్చు. సో ఈయన ఏం చేశాడు అంటే మెండల్ సెలెక్ట్ చేసుకున్నాడు. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయంట అతని దగ్గర. ఆ ప్లాంట్స్లో ఫస్ట్ ఇయర్ అది కాస్తే ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ అనేవి వచ్చినాయి దానికి. ఓకేనా? దాంట్లో ఆ ప్లాంట్ మొత్తంలో వచ్చిన ఫ్రూట్స్ అన్నిటికీ ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. క్రాస్ ఫర్టిలైజేషన్ ఏమీ జరగకుండా చూసుకున్నాడు. క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగితే ఏంటి అంటే వేరే వాటి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్లాంట్ని తీసుకొని ఆ ప్లాంట్లో క్రాస్ ఫర్టిలైజేషన్ జరగకుండా ఓన్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చూసినప్పుడు ఫైనల్గా అతనికి కాసిన పంటలో మొత్తం ఎల్లో సీడ్సే వచ్చినాయి. ఇది ఫస్ట్ జనరేషన్లో అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ జనరేషన్లో ఈ వచ్చిన సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ని మళ్ళీ ప్లాంట్స్ లాగా మార్చాడు. ఓకేనా? ఆ ప్లాంట్స్కి మళ్ళీ సీడ్స్ వచ్చినాయి, మళ్ళీ ఆ సీడ్స్ని ప్లాంట్స్ లాగా మార్చాడు, ఆ ప్లాంట్స్కి సీడ్స్ వచ్చినాయి. ఇట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాడు కొన్ని సంవత్సరాల పాటు. ఇట్లా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ మాత్రమే జరిగేటట్టు చూసినప్పుడు ఫైనల్గా ఏమైంది అంటే కొన్నేళ్లకి ఇంకా గ్రీన్ కలర్ అనేది కనిపించట్లా ఆ ప్లాంట్స్లో, ఓన్లీ ఎల్లో కలరే వస్తున్నాయి సీడ్స్. ఓకేనా? దీన్ని ప్యూర్ స్ట్రెయిన్ అంటాం.
Okay. Mendel selected such kinds of plants that express a selected character over several generations. ఎల్లో కలర్ మాత్రమే చాలా జనరేషన్స్ నుంచి ఎల్లో కలర్ మాత్రమే వచ్చేటట్టు చూశాడు. అట్లాంటి ప్లాంట్స్ని తీసుకున్నాడు. ఓకేనా? సచ్ ప్లాంట్స్ అకార్డింగ్ టు హిమ్ వర్ ప్యూర్ బ్రెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. అట్లాంటి ప్లాంట్స్ని మనం ప్యూర్ బ్రీడ్ ప్లాంట్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. Mendel did the experiment with two pure breeds of peas for seed color containing characteristics yellow and green. మెండల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి 2 ప్యూర్ బ్రీడ్స్ని వాడాడు. ఒక ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ప్లాంట్స్ ఏమో ఓన్లీ ఎల్లో కలర్ని ఇస్తాయి, ఇంకో ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ప్లాంట్స్ ఏమో ఓన్లీ గ్రీన్ కలర్ని ఇస్తాయి. గ్రీన్ కలర్ సీడ్స్ని, ఎల్లో కలర్ సీడ్స్. ఓకేనా? అండ్ they are represented as yellow with Y, capital Y, and green with small y. He started cross-fertilizing pure breeds having contrasting characteristics. ఓకేనా? ఈయన ఏం చేశాడు అంటే ప్యూర్ బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక ప్యూర్ బ్రీడ్ ఏమో ఎల్లో కలర్ సీడ్స్ని మాత్రమే ఇస్తుంది, ఇంకో ప్యూర్ బ్రీడ్ ఏమో గ్రీన్ కలర్ సీడ్స్ని మాత్రమే ఇస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని క్రాస్ ఫర్టిలైజేషన్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు 2 ప్యూర్ బ్రెడ్ ప్లాంట్స్ అనేవి అతనికి వచ్చినాయి కదా. ఒకటేమో ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ని ఇస్తుంది, ఇంకోటేమో గ్రీన్ కలర్ సీడ్స్ని ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్ ఫర్టిలైజేషన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత చాలా ఎక్స్పెరిమెంటేషన్ అనేది చేశాడు. అది రేపు చదువుకుందాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకేనా? సో ఇంతవరకు మీకు ప్రతి కాన్సెప్ట్ అర్థమైందా లేదా? అర్థమైంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా గ్యారంటీగా అడిగేయండి. ఇప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఓకేనా? ఓకే, అడగండి. ఎన్ని డౌట్స్ అడిగితే అంత హ్యాపీగా ఉంటాను. అందరికీ అర్థమైందా చెప్పింది? ఉన్నారా ఎవరన్నా క్లాస్లో? ఓకే, ఇప్పటి వరకు మీకు తెలిసినవి, మీకు అర్థమైన విషయాలు ఎవరన్నా రివైజ్ చేస్తారా? నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటాను, బట్ ఎవరన్నా రివైజ్ చేస్తారా? కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి మనం ఆలోచించకూడదు. ఓకేనా? ఫాస్ట్గా చెప్పండి. కునాదేవి చెప్తావమ్మా? ట్రై చేస్తాను బ్రో. పేరు పెట్టి పిలిస్తేనే చెప్తారా మీరు? వెంటనే ట్రై చేయొచ్చు కదా, ట్రై చేయమనే కదా నేను చెప్పేది. సో స్టార్ట్ చేయమ్మా. ఫస్ట్ అసలు హెరిడిటీ అంటే ఏంటి అంటే ఫస్ట్ పేజ్లో నీకు ఏమర్థమైంది? చిన్నగా టెక్స్ట్ బుక్ పెట్టుకొని మనం సోషల్ ఎట్లా చెప్పుకుంటున్నామో అట్లా. మనం వరల్డ్‌లో చూసుకుంటే 2 అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేసాము. ఒకటి, ప్రతి ఆర్గానిజంకి కూడా సిమిలారిటీస్ ఉంటాయి, ఇంకా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ప్రతి ఆర్గానిజంకి అంటే 2 ఆర్గానిజమ్స్ మధ్య సిమిలారిటీస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, differences కూడా ఉంటాయి. ఈ లైఫ్ ఫార్మ్స్ గురించి మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే మనకి బోత్ వాటి మధ్య సిమిలారిటీ తెలియాలి, డిఫరెన్సెస్ తెలియాలి. ఓకే, కంటిన్యూ. తర్వాత మనకి ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ మన పూర్వీకుల నుండి రావచ్చు, సేమ్‌గా రావచ్చు, ఇంకా న్యూ క్యారెక్టర్స్ కూడా రావచ్చు. ఓకే, అది ఫస్ట్ యాక్టివిటీలో మన పేరెంట్స్ నుండి ఐ యొక్క కలర్‌ని, షేప్‌ని, ఇంకా నోస్ షేప్ అవన్నీ టేబుల్ మీద రాయాలి. అప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తాం. మన పేరెంట్స్ నుండి కూడా కొన్ని క్యారెక్టర్స్ మనకి సిమిలారిటీస్ ఉంటాయి. కొన్నైతే మనకి మదర్‌లో ఉండి మనలో ఉంటాయి, కానీ గ్రాండ్ పేరెంట్స్‌లో ఆ క్యారెక్టర్స్ ఉండవు. ఓకే. అంటే అలా గ్రాండ్ కొన్ని ఫాదర్స్లో లేని కొన్ని క్యారెక్టర్స్ మీకు కొత్తగా వచ్చినాయి. న్యూగా వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, వేరియేషన్స్ అంటే ఇక్కడ డెఫినిషన్ ఇచ్చారు. వేరియేషన్ డెఫినేషన్ ఇప్పుడు ఫ్రెండ్స్తో కూడా మీ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత వస్తుంది.
ఎస్ బ్రో. ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఇప్పుడు మీ క్యారెక్టరిస్టిక్స్ అన్ని రాసుకోండి. కలర్ ఆఫ్ స్కిన్, ఇయర్ లోబ్స్, మార్కింగ్ ఆన్ ఇన్నర్ సైడ్ ఆఫ్ థంబ్ అండ్ లెంత్ ఆఫ్ ఫోర్ హెడ్, కలర్ ఆఫ్ ఐస్ అండ్ ఎనీ అదర్ ఫీచర్స్. ఇవన్నీ మీవి లిస్ట్ అవుట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్వి కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఫైనల్గా మీరు టేబుల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు మీ ఫ్రెండ్స్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా లేదో చూడండి. మీకు మీ ఫ్రెండ్స్కి ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయా, లేకపోతే మీకు మీ పేరెంట్స్కి ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయా ఒకసారి గమనించండి. ఇది గమనిస్తే మనకేం అర్థం అవుతుంది అంటే మనకి మన ఫ్రెండ్స్కి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉండే ఉంటాయి. బట్ మనకి మన ఫ్రెండ్స్కి ఉండే సిమిలారిటీస్ కంటే మనకి మన పేరెంట్స్కి ఉండే సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. సో డిఫరెంట్ పీపుల్ని మనం ప్రపంచంలో చూసినప్పుడు మనకి ఒక క్యారెక్టరే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కలర్ చూసినట్లయితే ఒక్కొక్కళ్ళ ఐ కలర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా? ఒకే ఆర్గనిజంలో ఒక క్యారెక్టర్ డిఫరెంట్ ఫామ్స్లో ఉండటాన్ని వేరియేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఐ కలర్ యొక్క వేరియేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే మీరేం చెప్తారు? బ్లూ, గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లాక్. ఓకేనా? ఇయర్ లోబ్లో కూడా చాలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఈ వేరియేషన్ యొక్క డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టర్స్ విత్ ఇన్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ వేరియేషన్స్. ఓకేనా? ఒకే ఆర్గనిజంకి చెందిన ఆర్గనిజమ్స్లో, ఒకే టైప్కి చెందిన ఆర్గనిజమ్స్లో క్యారెక్టర్స్లో ఉండే డిఫరెన్సెస్ని మనం వేరియేషన్స్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు యాక్టివిటీ 2 వరకు అర్థం చేసుకుందాం మనం. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఈ వేరియేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి 19th సెంచరీలో ఫస్ట్లో నేచర్ని అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో ఫస్ట్ మెండెల్ అనే సైంటిస్ట్ కాదు, అతను ఒక మాన్క్. ఆయన 1857లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్కి పీ ప్లాంట్స్ని తీసుకున్నారు. ఒక 34 డిఫరెంట్ వెరైటీస్లో 10,000 పీ ప్లాంట్స్ని తీసుకున్నారు అతను. ఈయనే ఫస్ట్ మీద వర్క్ చేశారు. ఈయనే ఫస్ట్ జెనెటిక్స్ పై ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఈయన ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటారు. ఓకే, ఈయన ప్లాంట్స్ లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు 7 డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఈయన చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఆఫ్ ఫ్లవర్, పొజిషన్, కలర్, సీడ్ కలర్, సీడ్ షేప్, పాడ్ కలర్, ఇంకా లెంత్ కూడా. ఓకే, వీటిని అబ్జర్వ్ చే ఇంకా నెక్స్ట్ పేర అర్థం కాలేదు బ్రో, తర్వాత చెప్తానన్నారు కదా. ఓకే, పీ ప్లాంట్ ని ఎందుకు తీసుకున్నారంటే దానికి వెల్ డిఫైన్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా బైసెక్షువల్ ఫ్లవర్స్, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసుకుంటుంది, ఇంకా ఎర్లీగా హైబ్రిడైజేషన్ అవుతుంది. కేవలం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు అర్థమయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ ఇది చెప్పండి, అంటే ప్యూర్ బ్రెడ్ వీటి గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ పేర మొత్తం చెప్పా కదా నేను. ప్యూర్ బ్రెడ్ అంటే ఏంటి, ఆ ప్యూర్ బ్రెడ్ వాటితో ఈయన ఏం చేశాడు? ఓకే, నువ్వు మైక్ ఆఫ్ చేసుకోమ్మా, నేను కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ఈ అమ్మాయి మిస్ చేసింది ఏంటి అంటే మనకి ఒక చిన్న యాక్టివిటీ 3 ఉంది. యాక్టివిటీ 3లో మనం ఒక పీ పాడ్ లేదా ఒక చిక్కుడుకాయ లేకపోతే ఒక బీన్స్ పాడ్ మనం తీసుకుంటే ఒక పాడ్లోనే సీడ్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేసాం. డిఫరెంట్ షేప్స్ ఉండడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే, సో క్రాస్ బ్రీడింగ్ లేదు, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అండ్ క్రాస్ ఫర్టిలైజేషన్ అని 2 డిఫరెంట్ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. మీకు అందరికి అర్థమైంది కదా. ప్లాంట్లో ఎప్పుడైతే బైసెక్షువల్ ఫ్లవర్ అనేది ఉంటుందో, బైసెక్షువల్ అంటే అర్థం ఏంటి అంటే 2 సెక్సెస్ ఒకే ఫ్లవర్లో ఉంటాయి. అంటే అదే ఫ్లవర్లో ఒక పువ్వు మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా మీరు రోజు చూసే ఫ్లవర్ ఏంటి అంటే మందార పువ్వు. ఓకేనా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో బోత్ మేల్ ఫీమేల్ పార్ట్స్ 2 ఆ ఫ్లవర్లో ఉంటాయి.
ఫ్లవర్ అంటే ఏంటి అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ఎ ప్లాంట్. ఒక ప్లాంట్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏంటి అంటే ఫ్లవరే. ఓకేనా? ఈ ఫ్లవర్ మనం తీసుకుంటే మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్ ఈ రెండు ఈ ఫ్లవర్లో ఉంటాయి. ఏ ఫ్లవర్లో అయితే ఏ ప్లాంట్స్లో అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ పార్ట్ రెండు ఒకే ఫ్లవర్లో ఉంటాయో అట్లాంటి వాటిని బైసెక్షువల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా? రెండు సెక్సెస్ ఒకే ఫ్లవర్లో ఉంటే వాటిని బైసెక్షువల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా? లేదు సపరేట్గా ఉంటే అసెక్షువల్ అంటాం. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చదివి ఉంటారు. అసెక్షువల్ అంటేనేమో మేల్ ఫ్లవర్స్ వేరే ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ వేరే ఉంటాయి. బైసెక్షువల్ అంటేనేమో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. సో ఇట్లా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఒకే దాంట్లో ఉండే ఫ్లవర్ మనం తీసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ పాలినేషన్ జరిగే అవకాశం ఉంది. 2 టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే మేల్ యొక్క సీడ్ అండ్ ఫీమేల్ యొక్క ఎగ్ కలవటాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఓకేనా? సో ఇక ఫర్టిలైజేషన్ అనేది 2 టైప్స్లో జరిగే అవకాశం ఉంది. ఈ ఫ్లవర్లోనే మేల్ ఫీమేల్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లవర్లోనే ఉన్న మేల్ ఫీమేల్ కలిస్తేనేమో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. వేరే ఫ్లవర్లో ఉన్న మేల్ వచ్చి ఈ ఫీమేల్తో కలిస్తేనేమో క్రాస్ ఫర్టిలైజేషన్ అంటాం. ఓకేనా? సో ఇట్లా క్రాస్ ఫర్టిలైజేషన్ జరగటం వల్ల ఒక కొత్త క్యారెక్టర్ అనేది వచ్చే అవకాశం ఉంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మెల్డల్ అనే సైంటిస్ట్ వర్క్ చేశాడు అనుకున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఏం చేసామంటే ప్యూర్ బ్రీడింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్యూర్ బ్రీడింగ్ అంటే ఏంటి అంటే ఒకే క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు మనకి ఒక ప్లాంట్ ఉంది, దానికి ప్రస్తుతానికి ఎల్లో కలర్ సీడ్స్ మాత్రమే ఇస్తుంది అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ ఫ్రూట్ అనుకుందాం. ఎల్లో కలర్ ఫ్రూట్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా? ఆ సీడ్ కలర్ ఓన్లీ ఎల్లో కలర్లో ఉంటుంది. మనం ఏం చేసామంటే ఈ సీడ్ కలర్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి వేరే ప్లాంట్స్తో క్రాస్ ఫర్టిలైజేషన్ జరగకుండా ఏదో అడ్డు పెట్టాం. ఇంకా వేరే ప్లాంట్స్తో క్రాస్ ఫర్టిలైజేషన్ జరగకుండా మనం సెక్యూరిటీ చూసాము. దీంట్లో ఇదే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అనేది జరుపుకుంటూ ఉంటుంది. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ప్లాంట్లో సీడ్స్ అనేవి వస్తాయి, ఫ్రూట్స్ అనేవి వస్తాయి, సీడ్స్ అనేవి వస్తాయి. ఆ సీడ్స్ తీసుకొని మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ని మనం క్రియేట్ చేసాం. కొత్త ప్లాంట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ కొత్త ప్లాంట్కి కూడా ఎల్లో కలర్ సీడ్సే వస్తుంది. మళ్ళీ ఆ సీడ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్లాంట్ చేసాం. మళ్ళీ ఆ ప్లాంట్స్కి కూడా ఎల్లో కలర్ సీడ్సే వస్తున్నాయి. ఇట్లా ఎన్ని జనరేషన్స్ కొనసాగినా కూడా దాంట్ నుంచి వచ్చే సీడ్స్ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎల్లో కలర్ సీడ్సే వస్తుంటే జనరేషన్స్ తరబడి ఎల్లో కలర్ సీడ్స్ మాత్రమే కొనసాగుతుంటే దాన్ని ఒక ప్యూర్ బ్రీడ్ అంటాం. ఆ విత్తనాలు ప్యూర్ బ్రీడ్. ఇంకా ఆ విత్తనాల్లో ఇంకా ఆ విత్తనం ఎప్పుడు వేసినా కూడా కొత్తగా గ్రీన్ వచ్చే అవకాశమే లేదు, ఓన్లీ ఎల్లో మాత్రమే వస్తాయి. ఓకేనా? దీన్ని ప్యూర్ బ్రీడ్ అంటాం. ఇట్లా ఏం చేశాడు అంటే ప్యూర్ బ్రీడ్ చేశాడు. ఆ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్స్లో 2 ప్లాంట్స్ తీశాడు. ఒక ప్లాంట్స్ ఏమో ఓన్లీ ఎల్లో కలర్ ఇచ్చే ప్లాంట్స్ తీసుకున్నాడు, ఒక ప్లాంట్ ఏమో ఓన్లీ గ్రీన్ కలర్ సీడ్స్ మాత్రమే ఇచ్చే ప్లాంట్. 2 ప్యూర్ బ్రెడ్ ప్లాంట్స్ తీసుకున్నాడు. అర్థమైందా? ఈ 2 ప్యూర్ బ్రెడ్ ప్లాంట్స్ని తీసుకొని ఇప్పుడు సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరపట్ల ఓన్లీ క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చూస్తున్నాడు. అర్థమైందా? ఈ ఎల్లో కలర్ సీడ్స్ యొక్క ఫీమేల్, ఈ గ్రీన్ కలర్ సీడ్స్ యొక్క మేల్, ఈ 2 కలుస్తాయి. లేకపోతే ఎల్లో యొక్క మేల్ అండ్ గ్రీన్ యొక్క ఫీమేల్, ఈ 2 కలుస్తాయి. దీన్ని క్రాస్ ఫర్టిలైజేషన్ అంటాం. ఇట్లా క్రాస్ ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చూశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది రేపు తెలుసుకుందాం. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా? అర్థమైందా? డౌట్స్ ఉంది? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి. కొంతమంది జెనెటిక్ డిజార్డర్ అంటారు కదా, అసలు ఏంటి? ఏంటమ్మా? జెనెటిక్ డిజార్డర్ అంటారు కదా, అసలు ఏంటి అది? అవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఇదంతా అయిపోయేటప్పటికి తెలుసుకుందాం. ఇప్పటికీ చెప్పాలంటే మనం ఏమనుకున్నాం, కొత్త కొత్త క్యారెక్టరిస్టిక్స్ అనేవి కొన్ని క్రియేట్ అవుతాయి అని చెప్పేసి అంటారు కదా, అనుకున్నాం కదా. సో ఆ కొత్త క్యారెక్టరిస్టిక్ క్రియేట్ అయినప్పుడు అది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తా. అంటే ఆర్గానిజంకి సడన్గా ఒక కొత్త క్యారెక్టరిస్టిక్ అనేది ఒక ఆర్గానిజంకి వచ్చింది, అది ఆ ఆర్గానిజంకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తా అంటే దాన్ని డిజార్డర్ అంటాం. ఓకేనా?
ఇంకొక పార్ట్ కూడా ఉంది జెనెటిక్ డిజార్డర్స్లో. ఒకే టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ కలవటం వల్ల, అంటే మేనరిక సంబంధాలు ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం కదా, దాంట్లో జెనెటిక్స్ డిజార్డర్ కూడా వస్తుంది. అదెందుకో మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తే అర్థం కాదు, తర్వాత లెసన్ అయిపోయే టైంలో మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పినంత కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నాకు 3 పాయింట్స్ రివైజ్ చేయాలి. ఫస్ట్ది ఏంటి అంటే యాక్టివిటీ 3 రివైజ్ చేయాలి. సెల్ఫ్ ఫర్టిలైజేషన్, అసలు బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, క్రాస్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అని చెప్పాలి. నెక్స్ట్ది ప్యూర్ బ్రీడింగ్ అంటే ఏంటి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ నాకు చెప్పండి ఎవరన్నా. ఫాస్ట్ ఆలోచించి మాకండి, వెంటనే చెప్పేయండి అడిగిన వెంటనే. ఎవరు చెప్పరా? చెప్తే ఫాస్ట్గా చెప్పండి. రజని మైక్ ఆన్ చేసావు, ఫాస్ట్గా చెప్పేసి. సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అంటే ఒక ప్లాంట్ ఫస్ట్ ప్లాంట్ లో పాయింట్ ఉన్న ఏంటి ఫ్లవర్. అంటే బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి. ఫాస్ట్గా చెప్పండి, టైం లేదు అసలు. సార్ నేను చెప్తాను సార్. ఓకే చెప్పండి. బైసెక్షువల్ అంటే ఒక ప్లాంట్ హ్యావింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ సార్. ఒకే ఫ్లవర్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి. అవును సార్, ఓకే దాన్ని బైసెక్షువల్ అంటారు. ఓకే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఇప్పుడు ఒకే ఫ్లవర్ లో, బైసెక్షువల్ ఫ్లవర్ లో మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు సెల్ఫ్ ఫర్టిలైజేషన్, దానికి అదే బై మీన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఏది కలవట్లేదు కాబట్టి దాన్ని సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటారు. ఓకే క్రాస్ వేరే ప్లాంట్కి ఫర్టిలైజేషన్ సంబంధించిన ఏం కలవట్లేదు, ఇప్పుడు ఒకే ఫ్లవర్లో ఉన్న మేల్ ఫీమేల్ కలుస్తున్నాయి. ఓకేనా? కాబట్టి సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటాం. ఓకే. క్రాస్ ఫర్టిలైజేషన్ ఏంటంటే ఇప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్ లో సేమ్ ఫ్లవర్ లో అయినా సరే క్రాస్ ఫర్టిలైజేషన్ ఎలా అవుతుందంటే పాలినేషన్ జరిగినప్పుడు క్రాస్ ఫర్టిలైజేషన్ అవుతుంది. పాలినేషన్ అంటే ఏంటంటే కొన్ని బీస్ ఉంటాయి కదా, బీస్ వల్ల అవి కానీ, ఇన్సెక్ట్స్ వల్ల కానీ, ఎయిర్ వల్ల, వాటర్ వల్ల, అవి వేరే మేల్ ఫ్లవర్ యొక్క ఏంటది వేరే ఫ్లవర్ యొక్క పాలెన్ ని మేల్ తీసుకొచ్చి, ఆ పాలెన్ గ్రెయిన్స్ ని తీసుకొచ్చి ఈ ఫీమేల్ ఫ్లవర్ దగ్గర పెట్టడం వల్ల వేరే మేల్ క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి దాన్ని క్రాస్ ఫర్టిలైజేషన్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఉండదు, ఫ్లవర్ లోనే మేల్ ఫీమేల్ ఉంటాయి. అర్థమైందా? ఫ్లవర్ లోనే అర్థమైంది. మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ఉంటుంది. ఎస్ సార్. సో మనకి బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి, క్రాస్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్యూర్ బ్రీడింగ్ అంటే ఏంటి. ప్యూర్ బ్రీడింగ్ అంటే ఇప్పుడు ఓన్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు అన్నీ ఒకేలా ఉంటాయి, ఐడెంటికల్ గా ఉంటాయి, వాటిని ప్యూర్ బ్రీడ్ అంటారు. ఒకవేళ వేరే వేరే ప్యూర్ బ్రీడ్స్ ని తీసుకొచ్చి కలిపి క్రాస్ ఫర్టిలైజేషన్ చేస్తుంది మెండల్ ఎక్స్పెరిమెంట్. కాదు క్లియర్గా చెప్పలేదు నువ్వు లాస్ట్ పాయింట్. ప్యూర్ బ్రీడింగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా క్లియర్గా? చెప్పండి. ఒక పీని తీసుకొని అంటే ఒక పాడ్ని తీసుకొని అందులో బీస్ ఎల్లో కలర్లో ఉంటుంది. అదే అంటే ఆ ప్లాంట్నే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసి అదే కలర్ ఎల్లో కలర్ బీన్స్ ఇస్తే దాన్నే ప్యూర్ బ్రీడింగ్ అంటారు. ఓకే, నువ్వు ఇంకా కొంచెం బాగా చెప్పొచ్చు, చాలా బాగా చెప్పావు, బట్ ఇంకొంచెం బాగా చెప్పొచ్చు. అదేంటి అంటే మీ ఇంటికి ఒక పీ అనేది వచ్చింది, ఆ పీలో ఉన్న ఇత్తనాలన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి. ఆ ఇత్తనాలన్నీ తీసుకెళ్ళి మీరు మొలిపించారు అండ్ ఒక ప్లాంట్ అనేది వచ్చింది. ఆ ప్లాంట్కి ఓన్లీ ఎల్లో కలర్ సీడ్స్ వచ్చినాయి. ఓకేనా?
సెల్ఫ్ ఫర్టిలైజేషన్ మాత్రమే జరిగేటట్టు చూశారు. క్రాస్ ఫర్టిలైజేషన్ వేరే వాటి నుంచి ఫర్టిలైజేషన్ జరగకుండా మీరు ఏదో ఒక అరేంజ్మెంట్ అనేది చేశారు. సో ఫస్ట్ జనరేషన్లో ఏంటి అంటే ఆ ప్లాంట్ నుంచి ఓన్లీ ఎల్లో కలర్ సీడ్ మాత్రమే వచ్చింది. ఈ వచ్చిన ఎల్లో కలర్ సీడ్ని మళ్ళీ విత్తనం వేసి మళ్ళీ ఇంకో ప్లాంట్ని మలిపించారు. ఓకేనా? ఆ వచ్చిన ప్లాంట్కి కూడా ఎల్లో కలర్ సీడ్సే వచ్చినాయి. అట్లా ఎన్ని జనరేషన్స్ మీరు వరుసగా మలిపించినా కూడా మీకు ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే వస్తుంది. అర్థమవుతుందా? సో ఇట్లా జనరేషన్స్ తరబడి ఒకే క్యారెక్టర్ అనేది రిపీట్ అవుతుంటే దాన్ని ప్యూర్ బ్రెడ్ అంటాం. ఓకేనా? ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఒకే క్యారెక్టర్ రిపీట్ అవుతుంది. ఆ సీడ్ కలర్ అనే క్యారెక్టర్లో ఓన్లీ ఎల్లో కలరే వస్తుంది. కాబట్టి దీన్ని ఎల్లో కలర్ యొక్క ప్యూర్ బ్రీడ్ అంటాం. ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాడు. ఇట్లానే గ్రీన్ కలర్ యొక్క ప్యూర్ బ్రీడ్ తీసుకున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఎల్లో కలర్ యొక్క ప్యూర్ బ్రీడ్, గ్రీన్ కలర్ యొక్క ప్యూర్ బ్రీడ్, ఈ రెండు తీసుకున్నాడు. ఈ రెండు తీసుకొని వీటికి క్రాస్ ఫర్టిలైజేషన్ చేశాడు. అంటే దీని యొక్క మేలు అంటే ఎల్లో యొక్క మేలు గ్రీన్ యొక్క ఫీమేల్తో అన్న కలవాలి, లేకపోతే గ్రీన్ యొక్క మేలు ఎల్లో యొక్క ఫీమేల్తో అన్న కలవాలి. ఓకేనా? ఇట్లా క్రాస్ ఫర్టిలైజేషన్ చేశాడు. ఇదే మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్. ఇది కేవలం స్టార్టింగే. ఎలా క్రాస్ ఫర్టిలైజేషన్ చేశాడు, అసలు రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి, ప్రొసీజర్ ఎట్లా జరిగింది అని రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా ప్యూర్ బ్రెడ్ అంటే ఏంటి అనేది? ఒక్కసారి చెప్పండి ఎవరన్నా, ఒక్కసారి ఫాస్ట్. మీరు చెప్పట్లేదు అంటే అర్థం కాలేదేమో అనిపిస్తుంది నాకు. లేదా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పనా? స్వాతి చెప్తావమ్మా. బ్రో ఇంకోసారి చెప్. ఓకే, ఎవరికన్నా అర్థమైందా? రజని నీకు అర్థమైందా? ఎస్ బ్రో. కింద చెప్పిన దానికంటే కొంచెం క్లియర్గా చెప్పు. ఓకే, స్టార్ట్. మనం ఇప్పుడు ఒక పీన్ తీసుకుంటాము. అది దానిలో ఉన్న బీన్స్ ఎల్లో కలర్లో ఉండాలి. Okay. ఆ పీ ప్లాంట్ని సెక్షువల్ ఫెర్టిలైజేషన్ చేస్తే దానికి కూడా సెల్ఫ్ ఎల్లో ఫర్టిలైజేషన్. కలర్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ సెల్ఫ్ అంటే ఫెర్టిలైజేషన్ చేస్తే దానికి కూడా ఎల్లో కలర్ బీన్స్ వస్తాయి. అలాగా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అలాగా ప్యూర్ బ్రీడ్ చేస్తే ఇంకా అలాగే ఎల్లో కలర్ అంటే అలా ఉండిపోద్ది ఎల్లో కలర్. తర్వాత ఎల్లో బీన్స్ని గ్రీన్ బీన్స్ని క్రాస్ ఫెర్టిలైజేషన్ ఇంకో పాయింట్ చేస్తే మిస్ ఒక చేసావు. డిఫరెంట్ ఇట్లా ఎల్లో కలర్ బ్రీడ్ ప్యూర్ బ్రీడ్ తయారు చేసావు. అట్లానే గ్రీన్ కలర్కి కూడా ప్యూర్ బ్రీడ్ తయారు చేయి. ఓకేనా? ఇప్పుడు 2 ప్యూర్ బ్రీడ్స్ అనేవి ఉన్నాయి. ఎల్లో ప్యూర్ బ్రీడ్ ఉంది, గ్రీన్ ప్యూర్ బ్రీడ్ ఉంది. ఈ 2 ప్యూర్ బ్రీడ్స్ని మళ్ళీ మనం కలిపామనుకో, ఓకేనా, దాన్ని క్రాస్ ఫర్టిలైజేషన్ అంటాం. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికీ కేవలం ప్యూర్ బ్రీడ్ అంటే అర్థమైతే చాలు. ఓకేనా? అర్థమైందా అమ్మ స్వాతి? ఎస్ బ్రో. ఓకే, ఒక్కళ్ళు క్లియర్గా చెప్పండి. సౌమ్య నువ్వు చెప్పమ్మా. సార్ నాకు అర్థమైంది చెప్తాను సార్. ఒకసారి ఒక ప్లాంట్ తీసుకున్నాము ఓకే, అనుకోండి. ఒక ప్లాంట్ తీసుకున్నాము, దానికి ఒకటే కలర్ లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కాదు. ఓకే, ఫ్లవర్స్ అంటారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ సీడ్ గురించి మాట్లాడు. ఓకే, దానికి మనం వేసిన సీడ్స్ అనేవి అన్ని ఒకటే కలర్ లో ఉన్నాయి. ఎల్లో కలర్లో మాత్రమే వస్తున్నాయి. ఓకే, ఎల్లో కలర్ తీసుకుంటే ఎల్లో కలర్ మాత్రమే ఉన్నాయి అన్ని సీడ్స్. ఓకే, వీటిని మనం ప్లాంట్స్ చేసినప్పుడు వాటికి నుంచి వచ్చే సీడ్స్ అన్ని కూడా ఎల్లో కలరే వచ్చాయి. ఓకే, ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసామంటే అన్ని ఐడెంటికల్ గా ఉన్నాయి, అన్ని ఒకటే కలర్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి గ్రీన్ సీడ్స్ తీసుకొని మళ్ళీ వీటిని పంట వేస్తే మళ్ళీ వచ్చిన గ్రీన్ సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ లో వచ్చిన సీడ్స్ కూడా మళ్ళీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. నువ్వు చెప్పడం సరిగ్గా లేదు. ఏంటి అంటే ఫస్ట్ ఎల్లో ప్యూర్ బ్రెడ్ క్రియేట్ చేశానని చెప్పాలి, నెక్స్ట్ గ్రీన్ ప్యూర్ బ్రెడ్ క్రియేట్ చేశానని చెప్పాలి.
ఫస్ట్ నువ్వు చెప్పింది కరెక్టే. ఒక ప్లాంట్ ఉంది. దాని నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ప్లాంట్ నుంచి ఎప్పుడు చూసినా యెల్లో కలర్ సీడ్సే వస్తున్నాయి. ఓకేనా? హ్మ్. సో, మనం ఏం చేసాం, ఆ ప్లాంట్ నుంచి ఒక సీడ్‌ని తీసుకున్నాం. ఒక యెల్లో కలర్ సీడ్‌ని తీసుకెళ్ళి గుంతతో వేసి, పెట్టేసి, నీళ్లు పోసి పెంచాం. ఇంకో ప్లాంట్ వచ్చింది. ఇంకో సంవత్సరంలో ఇంకో హ్మ్. ప్లాంట్ వచ్చింది. ఆ ప్లాంట్‌కి మనం చూస్తే ఆ ప్లాంట్‌కి మొత్తం యెల్లో కలర్‌వే కాస్తూ ఉన్నాయి. యెల్లో కలర్ సీడ్సే వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ యెల్లో కలర్ సీడ్‌ని ఒకదాన్ని తీసుకెళ్ళి మళ్ళీ భూమిలో పెట్టాం. ఈ కొత్తగా వచ్చిన ప్లాంట్ నుంచి యెల్లో కలర్ సీడ్‌ని తీసుకెళ్ళి ఇంకో భూమిలో పెడితే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంకో ప్లాంట్ వచ్చింది. దానికి కూడా యెల్లో కలరే కాస్తున్నాయి. ఇట్లా ఎన్ని జనరేషన్స్ మనం పెట్టినా కూడా యెల్లో కలర్‌వే కాస్తున్నాయి గానీ గ్రీన్ కలర్‌వి కాయట్లేదు. హ్మ్. దీన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫైనల్‌గా థర్డ్ జనరేషన్‌లో గానీ, ఫోర్త్ లేదా ఫిఫ్త్ లేదా 10థ్ జనరేషన్. ఇప్పుడు మన దగ్గర చేతిలో వచ్చే సీడ్స్ ఉంటాయి కదా! ప్లాంట్స్‌కి వచ్చే సీడ్స్. ఆ సీడ్స్ ఇప్పుడు నువ్వు భూమిలో పెడితే నీకు ఏ ప్లాంట్ వస్తది అంటే యెల్లో కలరే వస్తది. హ్మ్. సో, మనం ఆ కాన్ఫిడెన్స్ మనం రీచ్ అయ్యాం గదా! నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని జనరేషన్స్ తర్వాత నువ్వు ఆ సీడ్‌ని పెట్టినా ఇంకా యెల్లో కలరే వస్తది అని అనుకుంటాము. దాన్ని ప్యూర్ బ్రెడ్ అంటాం. అర్థమైందా? అర్థమైందా? కాలేదా? అర్థమైంది సార్. సో, అది ఎన్ని జనరేషన్స్ తర్వాతైనా ఆ ప్లాంట్స్ నుంచి కేవలం ఆ జనరేషన్ యొక్క ప్లాంట్స్ నుంచి కేవలం యెల్లో కలర్‌వే వస్తాయి. వాటిని ప్యూర్ బ్రీడ్ అంటాం. ప్యూర్ బ్రీడ్. నెక్స్ట్ ఇది ఇట్లానే ఒక గ్రీన్ పీ అనేది మన ఇంటికొచ్చింది. ఆ గ్రీన్ పీలో అన్నీ గ్రీన్ కలర్ సీడ్సే ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ సీడ్ పెడితే ఆ ప్లాంట్‌కి వచ్చిన సీడ్స్ అన్నీ గ్రీనే ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఒక గ్రీన్ సీడ్ తీసేసి మళ్ళీ ప్లాంట్ చేసాం. మళ్ళీ గ్రీన్ సీడ్సే వచ్చినాయి అన్నీ. మళ్ళీ ప్లాంట్ చేసాం. మళ్ళీ గ్రీన్ సీడ్సే వచ్చినాయి. అట్లా ఎన్ని జనరేషన్స్ చూసినా, జనరేషన్ అంటే పేరెంట్ నుంచి వచ్చిన సీడ్ ఏదైతే ఉంటదో అది డాటర్ సీడ్ అయితది. డాటర్ సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ డాటర్ ప్లాంట్ అయితది. డాటర్ ప్లాంట్ నుంచి వచ్చిన సీడ్స్ అట్లా జనరేషన్స్ ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎట్లానో ఈ ప్లాంట్స్‌లో కూడా జనరేషన్స్. ఎన్ని జనరేషన్స్ మారినా గ్రీన్ కలరే ఉంటది. ఓకేనా? సో, అది గ్రీన్ యొక్క ప్యూర్ బ్రీడ్ అవుతది. ఇదేమో యెల్లో కలర్ యొక్క ప్యూర్ బ్రీడ్ అయితది. సో, ఇది ప్యూర్ బ్రీడింగ్ అంటే. సో, ఇంకా అర్థం కాకపోతే టైం అయిపోయింది కాబట్టి రేపు మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో, ఈరోజు టైం ఉంటే గనక ఇప్పుడు టైం ఉంటే ఈ పాయింట్స్ అన్నీ రాసి మాకు ఫోటో పెట్టండి. టైం లేకపోతే తర్వాత టైం ఇస్తాను ఎప్పుడన్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రపంచంలో మనం ఇక్కడ ఉంది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ పేరెంట్స్‌కి మనకి ఉన్న రిలేషన్ అండ్ దెన్ ఫ్రెండ్స్‌కి మనకి నెక్స్ట్ వేరియేషన్స్ డెఫినిషన్. నెక్స్ట్‌ది ఫ్లవర్స్ బైసెక్షువల్ అంటే ఏంటి? సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అండ్ క్రాస్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? మెండల్ అనే అతని గురించి చెప్పండి. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పి ఒక పాయింట్. నెక్స్ట్‌ది ఈ పీ ప్లాంట్స్‌లో 7 పెయిర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయని చెప్పారు. సో, ఈ క్యారెక్టర్స్ అనేవి లిస్ట్ ఔట్ చేయండి. అండ్ దెన్ ఈ క్వెషన్ ఈ పీ ప్లాంట్స్‌ని ఎందుకు తీసుకున్నాడు అనేది. నెక్స్ట్‌ది ప్యూర్ బ్రీడ్ అంటే ఏంటి? ఈ పాయింట్స్ అనేవి అన్నీ రాయండి. ఓకేనా? ఈ పాయింట్‌లో ఏది అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. లేకపోతే నాకు కాల్ చేయండి క్లాస్ అయిపోయిన వెంటనే. ఓకేనా? సో, కొంచెం ఎక్స్టెండ్ అయింది ట్యూషన్. బట్ ఇంతవరకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ రేపటి నుంచైనా కొంచెం బాగా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.